విలాస పురుషుడు అని చెప్పేటటువంటి ఉద్దేశం. అక్కడ బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లో లోటస్ పాండ్ ఉంది, ఇక్కడ అతను విలాస పురుషుడు, వీళ్ళు అదేది పెత్తందారి అని మమ్మల్ని అంటాడు, ఇతనే పెత్తందారి ఇదంతా అన్నటువంటి చెప్పడం. అంటే ఒక పాయింట్ ఏంటంటే ఇతను ఏమి పేదల మనిషి కాదు, ఇతను విలాసవంతమైన జీవితం చేస్తూ పేదల పక్షపాతం చెప్పుకుంటాడు అని. అతను కూడా నేను పేదోడిని ఎప్పుడు చెప్పలేదు. అతను చెప్పేది ఏంది, పేదలకి సంబంధించి నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, ఆ పేదలకి అది అందకుండా చూసేటటువంటి పెత్తందారులతో నా పోరాటం అన్నాడు. ఇతనే పెత్తందారు, పేదలకి కాకుండా ఇతను చివరికి పేదలకేమో మరుగుదొడ్డి 1 సెంట్ ఇస్తాడు, ఇదే మామూలుగా 1 సెంట్ ఇల్లు ఇస్తాడు, ఇతనిదేమో సెంట్ కంటే ఎక్కువ ఉంటది టాయిలెట్ అని చెప్పడం వీళ్ళది అక్కడ. కాకపోతే ఒక్కసారి ఏ నాయకుల ఇళ్ళైనా అంతకంటే తక్కువగా ఉన్నాయా, లేదు బేసిక్ గా వచ్చేటప్పటికి ఇంతకంటే తక్కువ ఖర్చుతో కట్టుకున్నారా, ఏది ప్రైవేట్ ఆస్తి, ప్రైవేట్ ఆస్తి ముఖ్యమంత్రుల స్థాయిలో కనీసం 200-300 కోట్ల రూపాయలు వాల్యూ చేసి ఉన్నాయి ప్రైవేట్ ఆస్తి. ఇది ప్రభుత్వ ఆస్తి పర్మనెంట్ గా, అందులో అన్ని బిల్డింగ్లు ఒకటి. ఇంకోటి పర్యావరణ పరంగా అట్లుంటది ఇట్లుంటది. నిజంగా ఆ విజువల్ చూస్తే ఎంత అద్భుతంగా కట్టారా అనిపించింది. దురదృష్టం ఏంటంటే మనకి నెగిటివ్ ప్రచారం వల్ల గానీ ఆంధ్రప్రదేశ్ కు ఒక అద్భుతమైన ఆస్తి ప్రిపేర్ అయినట్టు ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని నడుస్తుంది ఈ విషయం. ఎందుకంటే అందులో వాళ్ళు అన్న ఒక మాట కూడా, ఇదేదో భారతికి గిఫ్ట్ ఇద్దామని, ఏదో ఓకే వాళ్ళ విమర్శ ఎలాగైనా చేయొచ్చు అనుకోండి, ఇప్పుడు రాజధాని మేము ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నాం, ఇంకా అక్కడ ఎటువంటిది ఉండదు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతింటాయేమని